హైదరాబాద్ రామంతపూర్లోని గోఖలే నగర్లో అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నాయి. చేతికందిన కుమారుడు కళ్ల ముందే దూరమవడాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగారు. బాధిత కుటుంబీకుల కన్నీటి ఆవేదనలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రామంతపూర్ గోకుల్ నగర్లో కృష్ణాష్టమి వేడుకలో అపస్మృతి చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనలో 5 మందికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడ మృతి చెందగా మరో 4 తీవ్ర గాయాలు కావడంతో కూడా వారైతే స్థానికంగా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు అయితే 5 కుటుంబాల సభ్యులు అయితే విషాద ఛాయలు అయితే కలుపుకున్న పరిస్థితి అయితే ఉందైతే. దీంట్లో మృతి చెందిన కృష్ణ యాదవ్ ఇంట్లో మనం ఉన్నాము. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరైనా విలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారి తల్లిదండ్రులు కానీ తర్వాత వారి బంధువులు కూడా ఈ విషయం తెలుసుకొని బంధువులు కూడా వారి ఇంటికి చేరుకొని ఒక్కొక్కరు కూడా వారికి తల్లిదండ్రులు అయితే ఓదార్స్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ కృష్ణాష్టమి వేడుకలు ఈ విధంగా అపస్మృతి జరగడం కూడా ఒక విషాదంగా నెలకొందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే కృష్ణ యాదవ్ తండ్రి ఈ యాదవ్ సంఘానికి సంబంధించి కూడా ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం ప్రతి 2 ఏళ్లకు సంవత్సరం కూడా ఒక్కొక్కరిని మారుస్తూ ఉంటారు. కానీ ఈసారి యాదవ్ సంఘానికి కృష్ణ యాదవ్ అతని తండ్రి ప్రెసిడెంట్ గా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఉన్నారు, ఆయన అడిగి మరిన్నో తెలుసుకుందాం. నిన్న ఎన్ని గంటల ప్రాంతంలో ఈ రథం ప్రారంభించడం జరిగింది? ఎప్పుడు ఈ ఘటన జరిగింది? అయితే 7 చేసాం సార్. 7 చేసాము. మొత్తం పనులు కూడా మాది ఇప్పుడు 1-2 గంటలు ఈ వాహనం ఇక్కడి నుంచి జర అడ్డట్ అయింది. 12 గంటలు సార్. జస్ట్ ఫర్లాంగ్ పూజ అయిపోయింది. డాడీ వస్తావా ఇంటికాడ? అరే మీరు రాపోరు నీకు చెప్పాను. అంతలోపటే మా అబ్బాయి అది వ్యాన్ నడచాలి అంటే ఈ ఉన్న 5-6 మంది కలిసి నూకుతామని నూకారు. అప్పుడు అది ఏది పైన ఏది కరెంట్ వేరు తెగి ఆ తాకంలో మొత్తం అయిపోయింది సార్. ఇది ఈ ఉన్న 7 మంది మొత్తం అవుట్ అక్కడే ఒక్కళ్ళు ఇష్టం మంది సార్ వెళ్తారు. వేడుకలు అదే సంబంధం సార్. మేము చేయబట్టే అది ఒక 30-40 పెళ్లి సార్. మాది మా సంఘం తరపు నుంచి మేము కృష్ణాష్టమి మేము పూజలు మంచి దేవతలు అంత మంచి సార్. మాది ఏ ఆర్భటం ఉండదు సార్. ఏది భజన మంచి చేసుకుని వెళ్తారు. ఆ కరెంట్ వేరితే ఏమంటే అక్కడ కరెంట్ ఇష్టమైన దాంతో సార్. వేరే ఏం ప్రాబ్లం సార్. అక్కడ ఇంతమంది సార్, ఇంత ఆయుకులు అందరు లీడర్ అందరు అమ్మాలు అక్కలు ఇంత ఆడుతూ తెలుసు సార్. జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? నేను ఫర్లాంగ్ డిస్టెన్స్. నేను ఆ సంఘంలో ఉన్నాను. ఇట్లా గోళాతో నేను గోళితో అంటారు జస్ట్ అంతే. ఫర్లాంగ్ ఇష్టం సార్. ఇలాంటిది ఏం సార్. ఇక్కడ అప్పటికే వాళ్ళు అమ్మమ్మ వీళ్ళు వరుతురు ఏమైందని బయటకు వస్తారు. ఇక్కడ వీళ్ళు పడిపోయారు. కొడుకు మిమ్మల్ని ఇంటికి తీసుకురావడానికి వచ్చారు. అది అక్కడ అది పోతలేక నువ్వుకంటే నువ్వుకునే పోయింది సార్. అంతే జస్ట్ ఏంటో లేక మా అబ్బాయిలు జర్రా నాకు దగ్గరికి వచ్చినా నేను ఇట్లా అయిపోతున్నాయి. కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. వాళ్ళ తల్లి అయితే ఈ విషయం తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం వారి తల్లితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాళ్ళ తల్లితో అమ్మ ఎప్పుడు మీతో ఎప్పుడు మాట్లాడాడు? ఏం చెప్పారు? మమ్మీని పడుకొని పోయిండు అయ్యా నా కొడుకు. ఓయ్యా ఇప్పుడు డాడీని తీసుకొని వస్తాను పోయిండు. ఓయ్యా నాకున్నాడు ఒక్క కొడుకే. ఆడు బంగారం లాంటి కొడుకు పోయిండు అయ్యా. ఓయ్యా నా కొడుకు పోయిండు. మాకు ఇక ఎవరు దిక్కులేరయ్యా. ఇద్దరు మమ్మల్ని ఒంటి బిడ్డలుగా చేసి పోయిండు. ఓయ్యా మమ్మల్ని కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల్లో వాళ్ళ అమ్మమ్మ ఉంది. అమ్మమ్మతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ అంటే మనోడు ఎప్పుడు మాట్లాడాడు? ఎట్లా ఉండేవాడు మీతోనే? మంచిగా ఉంటాడు బిడ్డ. ఎప్పుడైనా ఉంటాడు మంచిగానే. ఏమన్నాడు ఏం లేదు. సపదాగా ఈ బుక్కడి తింటాడు. అదేందో పాలకాడి పోతారు. అది పాలపోతుంది అన్నమాట. పోతారు తండ్రి వాళ్ళందరూ మంచిగానే ఉంటారు బిడ్డ. వాళ్ళు ఏంటంటే ఆ దేవుని దగ్గర కానీ పోయిండ్రు అంతే. గంతే. ఎప్పుడు మాట్లాడమ్మా మీతోనా కృష్ణ యాదవ్? నేను రాలేదు నాయనా. నా మనుమరాలు పెళ్లికి వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చిన నాయనా. నా మనుమలు పెళ్లి చేసుకొని పోతున్నాను వచ్చిన నాయనా. నేను నాయ్యా నాయనా నీ బంగారు ముఖం మెడగానే పడుతుంది నాయనా. కుటుంబ సభ్యులైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా ఇంట్లో అయితే విషాద ఛాయలు అయితే నడుపుకునేది జరిగింది. 5 కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే నెలకొంది. ఈ ఘటన పైన మరి పోలీసులు దర్యాప్తు చేసి తర్వాత ఈ కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు చేసి మరిన్ని వివరాలు కూడా పోలీసులు అయితే వెళ్లించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.